ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ముందుగా దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాను. అలాగే మీ అందరికీ కూడా నా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యములు ధ్యానించుటకు యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనమును చదువుకుందాం. నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రజలు దేవుని ప్రజలను అవమానపరుస్తూ ఉంటారు. ప్రజలు హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం నా కొరకు కనిపెట్టుకున్నవారు, దేవుని కొరకు కనిపెట్టుకున్నవారు, దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు ఎన్నడూ అవమానము చెందరని దేవుని వాక్యం సాధిస్తుంది. దేవుడు సూటిగా మీతోనే మాట్లాడు. మీ చుట్టుప్రక్కల మిమ్మల్ని బట్టి దేవుని అవమానపరుస్తున్నప్పుడు, దేవుని బట్టి మిమ్మల్ని అవమానముగా హేళనగా మాట్లాడుతున్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా, ఇదిగో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా కొరకు కనిపెట్టుకున్నవాడు, దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నడూ అవమానము చెందరు. మీరు దినదినము అభివృద్ధి చెందుతున్నారు. దినదినము దేవుని కృప మీ పట్ల అధికమవుతుంది. దినదినము దేవుని యొక్క అధిక వాత్సల్యముతో మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఎన్నడూ అవమానము చెందరు. వాక్యమును మీ జీవితంలో జీవించిన కాక